వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. కాలీవుడ్ నటి నివేదా పేతురాజు తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక మొదట్లో డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత చిత్రలహరి, పాగల్, అలా వైకుంఠపురంలో అంటూ ఇలా చాలా చిత్రాలలోనే నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ భామకు సినిమాలే వ్యాపకం కాదు, ఆటలు అంటే చాలా ఇష్టం. ఈమె ప్రొఫెషనల్ రేసర్, బ్యాడ్మింటన్లోనూ ఆరితేరి ఉంటుంది. ఇక ఇప్పుడు బ్యాడ్మింటన్లో కప్పు కూడా కొట్టేసింది. డబుల్స్లో కప్పు కొట్టేశాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేసింది. రీసెంట్గా జరిగిన టోర్నమెంట్లో నివేదా పేతురాజు ఈ విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో నివేదా ఈ కప్పు కొట్టినట్టుగా కనిపిస్తోంది. బెస్ట్ కోచ్ అంటూ హ్యాష్ ట్యాగ్తో తన సంతోషాన్ని పంచుకుంది. ఇక వాట్ నెక్స్ట్ అంటూ అందరిలోనూ ఆసక్తి కూడా పెంచింది. అంటే నెక్స్ట్ ఇంకో స్పోర్ట్స్లో కప్పు కొడతానని చెప్తుందా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇక కార్ రేసు గేమ్లోనూ నివేద కప్పు కొట్టేలాగే ఉందని అంటున్నారు. నివేదాతో స్పోర్ట్స్ డ్రామా ప్లాన్ చేయండి అని మేకర్లకు నెటిజన్లు సలహా కూడా ఇస్తున్నారు. మరి నివేదాను ఆ జోనర్ చిత్రాలలో మేకర్లు తీసుకుంటారో లేదో మనం చూడాలి. అసలు నివేద ఇప్పుడు అంతగా సినిమాల మీద ఫోకస్ పెడుతున్నట్లుగా కూడా కనిపించడం లేదు మనకి. అదేవిధంగా పాగల్, దాస్ కా దమ్కి అంటూ ఇలా విశ్వక్ సేన్తో 2 సినిమాలు చేసింది నివేద. దాస్ కా దమ్కి పార్ట్ 2 కూడా ఉంటుందని విశ్వక్ సేన్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా విరాట పర్వంలో చేసిన గెస్ట్ అపీరియన్స్ పాత్రకు మంచి పేరే వచ్చింది. కానీ విరాట పర్వం అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ఆమె పాత్రకు కూడా గుర్తింపు అయితే ఏం పెద్ద రాలేదు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ.